వెల్కమ్ బ్యాక్ టు పవర్ బిఐ క్లాస్ డే 4. గెట్ డేటాలోకి వెళ్ళి ఎక్సెల్ వర్క్ బుక్ మీద క్లిక్ చేయండి. ఆ ఎక్సెల్ ఫైల్ ను సెలెక్ట్ చేసి ఓపెన్ ఫైనాన్షియల్స్ ని సెలెక్ట్ చేయండి. లోడ్ ట్రాన్స్ఫార్మ్ డేటా అని చెప్పేసి 2 ఆప్షన్స్ ఉన్నాయి. లోడ్ అంటే డైరెక్ట్ గా పవర్ బిఐ డెస్క్టాప్ లోకి డేటాను లోడ్ చేస్తుంది. ట్రాన్స్ఫార్మ్ డేటా అంటే పవర్ క్వైరీ ఎడిటర్ లోకి వెళ్తుంది. ఇక్కడ పవర్ క్వైరీ ఎడిటర్ లో మనకు కావాల్సిన విధంగా డేటాని ట్రాన్స్ఫర్మేషన్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి పవర్ క్వైరీ ఎడిటర్. ఇందులో హోమ్, ట్రాన్స్ఫార్మ్, యాడ్ కాలమ్, వ్యూ అని చెప్పేసి డిఫరెంట్ ట్యాబ్స్ ఉంటాయి. క్వైరీ నేమ్, ఈ క్వైరీని పవర్ బిఐ లోకి లోడ్ చేస్తే టేబుల్ లాగా కన్వర్ట్ అవుతుంది. ఇక్కడ రైట్ సైడ్ లో చూసినట్లయితే ప్రాపర్టీస్, ఇక్కడ క్వైరీ నేమ్ తీసుకోవచ్చు. అలాగే అప్లైడ్ స్టెప్స్, మీరు పవర్ క్వైరీ ఎడిటర్ లో ఏవైతే చేస్తున్నారో అప్లైడ్ స్టెప్స్ లాగా చూపిస్తుంది. ట్రాన్స్ఫార్మ్, యాడ్ కాలమ్ అని చెప్పేసి 2 ట్యాబ్స్ ఉన్నాయి. మీరు ఒక కాలమ్ లో ఏదైనా మాడిఫై చేయాలి, రిజల్ట్ అదే కాలమ్ లో డిస్ప్లే చేయాలి అనుకుంటే ట్రాన్స్ఫార్మ్ ట్యాబ్ లో ఉండే ఆప్షన్స్ ని యూజ్ చేయాలి. అలాగే ఆ రిజల్ట్ కంప్లీట్ గా న్యూ కాలమ్ లో డిస్ప్లే చేయాలనుకుంటే యాడ్ కాలమ్ లో ఉండే ఆప్షన్స్ ని యూజ్ చేయాలి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ ఫాలో ఫర్ మోర్ వీడియోస్.